ప్రతిపక్ష నాయకుడు రావాలే, సీట్ల కూర్చొని సలహాలు ఇయ్యాలే అంటుర్రు సర్కారోళ్ళు. పెద్ద సార్ బయటికి రావాలే, మళ్ళా ఎప్పట్లెక్క ముచ్చట్లు చెప్పాలే అని అంటుర్రు అభిమానులు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఎప్పుడు బయటికి వస్తాడా అని ఎదురు చూస్తుర్రు అందరూ. అయితే సార్ బయటికి వస్తలేడు కానీ లీడర్లే సార్ దగ్గరికి పోతుర్రు. తాపకోసారి మీటింగ్లు పెట్టుకుంటా ఇంటికాడ నుంచే శకరం తిప్పుతున్నాడు. ఇక చూడుర్రి ఈసారి ఏం నడిచిందో. పెద్దసారు పిలిచిండని పొద్దుగాలనే బండ్లు కట్టుకొని ఎర్రవల్లి చేను కాడున్న ఇంటికి బాట పట్టిండ్రు కారు పార్టీ లీడర్లు. మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అంతా పోయిండ్రు. కుర్చీలు వేసుకొని కూకొని మాట ముచ్చట్లు చేసిండ్రు. కేసీఆర్ సారు ముచ్చట్లు చూసిన వాళ్ళంతా చూస్తుంటే మళ్ళా రూబడి పెంచేటట్టే ఉన్నాడు సారు అనుకుంటారు. ఇప్పుడు 3 గంటలకు ఎక్కువనే నడిచిందట మీటింగు. అన్నిటికంటే ఎక్కువ ఏప్రిల్ 27వ తారీఖు నాడు పెద్ద మీటింగ్ పెడుతున్నారట. గా మీటింగ్ గురించే మాట్లాడుకున్నారట. ఏర్పాట్లు ఎట్టెట్ట చేస్తారు, ఎంతమందికి చేస్తారు అన్ని తీరులో మాట్లాడుకున్నారట. పార్టీ బుట్టి 25 ఏళ్ళు అవుతుంది కాబట్టి ధూమ్ధాం గట్టిగా చేయాలి అన్నట్టు చెప్పిండట కేసీఆర్ సారు. గట్లనే ఎమ్మెల్యే కోటాల ఎవరిని ఎమ్మెల్సీని చేయాలి అనే దాని మీద కూడా మాట ముచ్చట్లు చేసిండ్రాట. 12వ తారీఖు నుంచి అసెంబ్లీ మీటింగులు ఉన్నాయి కాబట్టి సర్కారోళ్ళను ఎట్టెట్లా ఇరుకున పెట్టాలనో గా ముచ్చట్లు కూడా నడిచినాయి అంటుండ్రు. ఇక 27వ తారీఖు నాడు కారు పార్టీ వాళ్ళ మీటింగు పెడితే భువనగిరిలా లేకపోతే జనగామాలనో సిద్దిపేటలనో యాన్నో ఓ జాగల పెట్టాలని చూస్తున్నారట. ఊరూరా కారు పార్టీ పుట్టినరోజు సంబరాలు జోరుగా చేయాలి, అందరిని హుషారు చేయాలి అన్నట్టు చెప్పిండట మాజీ ముఖ్యమంత్రి. దాని కొరకే ఓ కమిటీ కూడా వేసిండ్రట. ఇక ఇప్పటికే కేసీఆర్ సారు ఎప్పుడు బయటకు వస్తాడో ఏమోనని చాలా మంది ఎదురు చూస్తాండ్రు. చెయ్యి పార్టీ వాళ్ళు కూడా రావాలి అంటుండ్రు. మరిగా వచ్చే నెల 27వ తారీఖు నాడైతే పెద్ద మీటింగ్ ఉన్నది కాబట్టి ఆయా సార్ వస్తాడు, వచ్చి ముచ్చట్లు గట్టిగానే చెప్తాడు అనుకుంటారు అందరూ. ఆ మీటింగు కంటే ముందుగానే అసెంబ్లీ మీటింగులు ఉన్నాయి. మరిగా శానొద్దుల సంధి కేసీఆర్ సారును అసెంబ్లీకి రావాలి అని అడుగుతాండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. ఈసారన్న పోతాడో పోడో అనుకుంటారట ఇంగింతమంది. మరిగా ఏమై